జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా విద్యార్థులే వివిధ రకాల వంటలు వండి ఫుడ్ ఫెస్టివల్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఎండి బషీర్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ప్రకృతి అందించే ఆహారాన్ని వదిలేసి ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు పిల్లలు ఎక్కువగా అలవాటు పడ్డారని, దీంతో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పిల్లలకు పౌష్టికాహారం, తెలంగాణ వంటలపై అవగాహన కల్పించడం మంచి నిర్ణయమని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోవాలి. ఫుడ్ టైం అలాగే అప్పుడప్పుడు వచ్చి పాఠశాలను సందర్శించి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా మధ్యాహ్నం లంచ్ సార్ బాగా పెడుతుర్రా? ఏమేమి ఇస్తారు? జంక్ ఫుడ్, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అలవాటు పడ్డ తరుణం లోపల ఇవాళ స్వచ్ఛమైన తెలంగాణ ఫుడ్ ఇలా చిల్డ్రన్స్కు పిల్లలకు అందిస్తున్నందుకు పేరెంట్స్కు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇలాంటి ఫుడ్ పెడితే వీళ్ళకి ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ పెరిగితే బ్రెయిన్ పెరుగుతుంది, బ్రెయిన్ పెరిగితే చదువు లోపల చాలా చాకచక్యంగా చదువుకుంటారు. మరి ముందుకు వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ మైండ్లో కూడా ఒక మైండ్ సెట్ షార్ప్ అయిపోతుంది. మరి బ్రెయిన్ షార్ప్ ఉంటే చదువు కూడా చాలా షార్ప్ ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈ మండలం హెడ్ క్వార్టర్, ఎండపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఫస్ట్ టైం నేను చూడడం. పిల్లల్లో జంక్ ఫుడ్ యొక్క ప్రభావము, ఫాస్ట్ ఫుడ్స్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచిగా ఎదుగుతారు. ఆ ఎదిగిన క్రమం లోపల వాళ్ళ యొక్క చదువు కూడా సక్రమంగా సాగుతుంది. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎదుగుదల అయ్యి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ను వాళ్ళకు వచ్చి వాళ్ళు భవిష్యత్తులో మంచిగా రాణిస్తారని చెప్పి ఈ వాళ్ళ లోపల చిన్నప్పటి నుండే ఈ యొక్క మంచి అలవాట్లని, ఆహారపు అలవాట్లని, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పేరెంట్స్ అందించినట్లయితే వాళ్ళు ఇంకా ఎదుగుతారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక 3-4 డేస్ నుంచి మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక 55 మంది విద్యార్థులు ఈ ఫుడ్ ఫెస్టివల్లో వాళ్ళు స్వయంగా తల్లిదండ్రుల యొక్క సహకారంతో వాళ్ళే తయారు చేసుకొచ్చినటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్